ఒక మంత్రి కొడుకు ఏం చేసినంటే ఒక సామాన్య మానవుడి కూతుర్ని యాక్సిడెంట్ చేసిపోయిండు నేపాల్ రోడ్డు మీద. మీరు చూడండి, రీసెర్చ్ చేయండి. గుద్దిపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే కేసు చేసింది కానీ రిమాండ్ చేయడు. ఎందుకనంటే మంత్రి కొడుకు. ఒకరోజు చూసిర్రు, 2 రోజులు చూసిర్రు, 3 రోజులు చూసిర్రు. మరి ప్రజాస్వామ్య దేశం అది కూడా. 2 రోజులు చూసిర్రు. ప్రజలు ఏం చేసిర్రు? అరే మేము డబ్బులు కడతా ఉన్నాం, మా పన్నులతో మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారు, ఓ మంత్రి కొడుకు వచ్చి గుద్ది చంపిపోయిండు, ఇంతవరకు అరెస్ట్ చేయరు, పోలీసుల దగ్గర పోతే న్యాయం జరగదని చెప్పేసి ఈ యువత వాళ్ళంతటా వాళ్ళు వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని చైతన్యమై దీనికి కారణం మంత్రి ప్రధానమంత్రి వీళ్ళిద్దరు. ఈయన బదనాం అయితే ఆయన కూడా ఇదైపోద్ది కదా, ప్రభుత్వమే. కాబట్టి ఏం చేయాలి? ఏమనలేకపోయిండు. ఒకరోజు చూసిరు, 2 రోజులు చూసిరు, 3 రోజులు చూసిరు. ప్రజలు తిరగబడి ప్రధానమంత్రుల ఇళ్లలో ఉన్నటువంటి గ్యాస్ బండలతో సహా గుంజుకొని వచ్చి ఈ మా డబ్బులు రా అన్నారు. మరి అది విప్లవమే కదా, అక్కడ ఏం తుపాకీ లేదు కదా, తిరుగుబాటే కదా. కాబట్టి విప్లవం అనేది అడవిలోనే రాదు. నీకు 100 ఎకరాలు ఇక్కడ ఉంటే మల్లారెడ్డి దగ్గర 100 ఎకరాలు ఉంటాయి. మల్లారెడ్డి మీ ముఖ్యమంత్రి అన్న ముచ్చట చెప్తా నీకు. మల్లారెడ్డి గాడు ఒక దొంగ, వాని కొడుకు ఒక పచ్చి లంగా, పాల మల్లారెడ్డి ఈమె ముఖ్యమంత్రి అన్నాడా? అప్పుడు మల్లారెడ్డి రారా చూసుకుందాం రేవంత్, నేను అన్నది కాదు, సారీ నన్ను క్షమించాలి, వాళ్ళు అన్నది గుర్తు చేస్తా ఉన్నా. మరి అటువంటి లంగా దొంగ అయినటువంటి వ్యక్తి మన అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి మెడికల్ యూనివర్సిటీ మీద, మల్లారెడ్డి ఇంజనీరింగ్ యూనివర్సిటీ మీద, మల్లారెడ్డి డెంటల్ కాలేజ్ మీద, సూరారంలో ఏమంటారు జీవోలను ఉల్లంఘించి ప్రభుత్వ పర్మిషన్స్ ఏం లేకుండా చెరువులను కబ్జా చేసిండు. వాని ఆస్తులు మొత్తం జప్తు చేసి గవర్నమెంట్లో వీళ్ళని చేస్తాను చేయకపోగా వీళ్ళ ఇంట్లో కార్యక్రమాలకు ముఖ్యమంత్రి పోతుంది. నేను చెప్పబోతున్నా, అట్లాంటి లంగా దొంగ ఇంటికి పోయి నువ్వు ఆయన పెట్టిన తునకలు తినొస్తుంది, ఆయన పెట్టిన ఏమంటారు చికెన్ తినొస్తుంది, చేపలు తినొస్తుంది అంటే రెడ్డి బంధం అనుకోవాలా, లేకపోతే ప్రజల్ని పిచ్చోళ్ళని చేసినావు అనుకోవాలా, ఏమనుకోవాలా చెప్పు? నువ్వే అంటివి మల్లారెడ్డి దొంగ లంగా, నువ్వే అంటివి కదా, ఆయన నీ మీద తొడగొట్టిండు కదా, నువ్వు ప్రభుత్వ ఆస్తులు ఏమంటే ఇది చేస్తాను కదా, నువ్వు విలీనం చేస్తాను, మరి ఎందుకు చేయలే? కాబట్టి ప్రజల్ని ఈ రకంగా మభ్యపెట్టి ఈ పాలకుడి మీద ఆ పాలకుడు, ఆ పాలకుడి మీద ఈ పాలకుడు, ఈ పార్టీ మీద ఆ పార్టీ నూక్కుంటూ పోతే ప్రజలు చైతన్యం అవుతారు. మొన్న 3 పార్టీలు చేవేల దగ్గర బస్సు యాక్సిడెంట్ అయితే ఏం చేశారు? 3 పార్టీల నాయకులు పోతే 3 పార్టీలను తరిమి కొట్టారు ప్రజలు. మీ నిర్లక్ష్యం వల్లనే ఈ రోడ్డు గుంతుండడం వల్లనే ఈరోజు బస్సు యాక్సిడెంట్ అయింది, ఎంతమంది ప్రాణాలు పోయినాయి అని. కాబట్టి మీకు ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థలో అద్భుతమైనటువంటి అధికారాన్ని ఇచ్చారు. మీరందరూ మాకు సర్వెంట్స్, మిమ్మల్ని మేము ఎందుకు గౌరవిస్తాం? ప్రధానమంత్రి గారు లేకపోతే మంత్రి గారు ఇంకోరు అని ఎందుకు? మీరు పోసుకునే పెట్రోలు, తిరిగే కారు, మీ పక్కన ఉన్నటువంటి బాడీ గార్డ్తో సహా మేము కడుతున్నటువంటి పన్నులు కదా. మీరు ప్రజలకు జవాబుదారుగా ఉండండి, అంతేగాని అహంతో. మీరు అన్న అంశం అయితే ఒకటి బాగుంది, ఏది చైతన్యం అనేది గన్నులు పట్టుకుంటేనే కాదు బయటకు వస్తేనే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న ఒక పేపర్ స్టేట్మెంట్ చూసిరా, ఎస్ఐ జాబ్ రాజీనామా చేసి సర్పంచ్గా పోటీ చేయడానికి వచ్చిండు సూర్యాపేట దగ్గర. అవును, అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్లో న్యాయం చేయలేక ఏదో సరే ఆయన ప్రయత్నంలో ఆయన వచ్చిండు, అది వేరేనా? ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగ పని చేసుకుంటూ పోటీ చేయడానికి హక్కు లేదు కాబట్టి మేము ప్రజాసేవ చేయాలనుకుంటున్నా. ఎన్ని రోజులు పోలీస్ వృత్తిలో ఉండి లా అండ్ ఆర్డర్ని కాపాడడం కోసం పనిచేశాను, తుపాకీ చేసి వాలంటీర్ రిటైర్ ఏదో తీసుకున్నట్టున్నాడు కదా, వచ్చి చేస్తాను, మంచిదే. ఈ ప్రజాస్వామ్యంలో కూటికి లేని తల్లి అయినా కోట్లకు పడిగెత్తిన ఆదాని అయినా పోటీ చేయొచ్చు. అడవిలో ఉండే అన్నలు కూడా ఈ రాజకీయ అవకాశాలు పొందొచ్చు కదా, బయట జనజీవన స్రవంతిలోకి వచ్చి పొందొచ్చు అన్న. దాని మీద నమ్మకం లేకనే కదా. ఇప్పుడు 4 వ్యవస్థలు మనకు రాజ్యాంగానికి ప్రధానమైనటువంటి 4 వ్యవస్థలు. ఒకటి జ్యుడిషియరీ, లా, లేకపోతే శాసనాలు చేసేటువంటి పార్లమెంటరీ, మీలాంటి మీడియా. వీళ్ళు ముగ్గురు పని చేయడం మీరు క్వశ్చన్ చేయాలి అన్న. ఈ దేశంలో అవునన్నా కాదన్నా మనం ఓపెన్గా మాట్లాడుకుందాం, ఓకేనా? నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే 35 రూపాయలు అన్న, బ్రోకర్ ద్వారా పోతే 350 రూపాయలు, 450 రూపాయలు. ప్రతి దానికి లంచం ఇస్తే డబ్బులున్నోడు ఇవ్వడం నేరమే, తీసుకోవడం నేరమే. ఎవరి పని వాడు చేస్తే ప్రజలకు ఈ బాధలు ఉండవు కదా. అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తావు, తెల్ల బట్టలు వేసుకున్నాడు అయితే సార్ రండి సార్ అని ఒక రకం మెత్తటి కుర్చేసి కూర్చోబెడతాడు, మంచి లేమంటాడు. ఇంకో నిరుపయోగుడు అనుకో, ఆవరా బాబు నీది ఒకటే కేసుందా కూర్చొని అంటాడు. నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి చూడు, చాలా ఉన్నాయి అంటాడు. మరి పెద్దోనికైనా పేదోనికైనా చట్టం ఒకటే కదా, అక్కడ జరగదు. ఇక్కడ అన్యాయం జరిగిందని పోయి కోర్టులో పిటిషన్ వేసుకొని ఇంకోటి లాయర్ని పెట్టుకొని చేసుకుంటే జడ్జి గారు చూసినాం కదా, మన యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టు జడ్జిలు కూడా తీర్పు వేరే అమ్ముడు బాయ్ ఏం చేస్తారు. 150 కోట్లకు యశ్వంత్ వర్మ అనేట ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది 500 నోట్ల కట్టలతోని. మరి ఈ న్యాయ వ్యవస్థ నమ్ముకుని పోలీసులు, రాజకీయ నాయకులకు అంత ఇది బాలే. ఇంకా రాజకీయ నాయకుల గురించి మన దేశంలో చెప్పాల్సిన పనిలే లేదు, వాళ్ళు పెద్ద కరప్షన్. ఓకే, మరి ఈ సామాన్యుడు ఏం చేయాలి చెప్పు? కాబట్టి నేనేమంటున్నానంటే ఈ వ్యవస్థని మనమే మార్చుకోవాలి. ప్రజలే, చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, ముఖ్యంగా యువత